చాలామంది సార్ యూత్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద ఏం చేయాలి, ఎలా చేస్తే నేను గ్రో అవ్వగలను. మీరే ఎగ్జాంపుల్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి సేల్స్ మ్యాన్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి దాని మీద ఫోకస్ చేస్తే యు ఆర్ ద వన్. అలాంటి చాలా సేల్స్మెన్స్ మీ దగ్గరికి వచ్చిన సేల్స్మెన్స్, మార్కెటింగ్ పర్సన్స్ ఎలా వాళ్ళని హౌ యూ ట్రైన్ దెమ్? నేను పర్సనల్గా స్టార్ట్ చేసిందంతా నా ఓన్ కాంటాక్ట్స్లో చేశాను. ఓకే. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఫస్ట్ వీళ్ళని నేను క్యాప్చర్ చేశాను. అక్కడ 1 to 3 అనేది నేను తెలుసు, 4, 5, 6 అనేది నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఆ తర్వాత నీడ్ క్రియేట్ చేయడం అనేది 8, 9, 10లో నేను క్లోజ్ చేస్తాను. సో ఈ స్టెప్ రావాలి అని అంటే నేను ఫస్ట్ నాకు ఉన్నటువంటి సర్కిల్ మాత్రమే నేను వాడుకున్నాను. ఇక్కడ దొరుకుతారండి వీళ్ళు, ఎవరిని పట్టుకోవాలి అంటే మీ ఇంట్లో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నువ్వు కాంటాక్ట్లన్నీ రా, ఎవరెవరికి ఇస్తావు, ఎత్తుక్కొని ఒక 500, 1000 మందికి కార్డులన్నీ రాసి పంపిస్తాం. అంతమందికి నీ పేరైతే తెలుసు, పేరు తెలియకపోయినా ఓహో పలానా వాళ్ళ తాలూకా అలా నీకు తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ నీకు హుక్ చేస్తాం, యాంకరింగ్ అంటారు. అంటే నీకు ఆ రిసెప్షన్ దొరుకుతుంది, నీకు కలవడానికి నీకు కనీసం నీకు ఒక ఎంట్రీ దొరుకుతుంది అక్కడ. అది ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇక్కడ ఎవరికి కొంచెం ఫేస్ వాల్యూ ఉంది, ఎవరు చెప్తే 10 మంది వింటారు. ఇక్కడ హోటల్స్ దగ్గర కోసం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మోతబరిలాగా ఉన్న వాళ్ళు ఎవరి ఫ్యామిలీకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఫ్యామిలీ నుంచి నేను ఎవరినైనా తెచ్చుకోవచ్చా, ఆ రేసింగ్ పాత్లో ఉండి ఇక్కడ వాళ్ళను ఆ జర్నీ, విజువల్ జర్నీలోకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి వాళ్ళకు ఉండేటువంటి ఆ అపోజిట్ పర్సన్ను ఒక 5 నిమిషాలు మాట్లాడి అట్రాక్ట్ చేయగలుగుతాడా. నేను ఏమంటానంటే రియల్ ఎస్టేట్లో లాంటి చోట్లలో ఇదే కాదు, ఎక్కడైనా ఉండాలనుకున్నప్పుడు మార్నింగ్ 5:30, 6 o'clock లోపల యూ షుడ్ బి అవుట్ అట్ ద క్యాచ్మెంట్ టైం. అది ఏ టైంలో మనం పట్టుకోవాలి, దాన్ని బిజినెస్ లాంగ్వేజ్లో ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. మీకోసం ఇంపార్టెంట్ టాపిక్స్ని క్లిప్స్గా కట్ చేసి ఆర్డబ్ల్యూవి క్లిప్స్ అనే ఛానల్లో ప్రజెంట్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఆర్డబ్ల్యూవి క్లిప్స్. థ్యాంక్ యూ. చాలామంది సార్ యూత్ ఎస్పెషల్లీ వాళ్ళకి రియల్ ఎస్టేట్ మీద ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే నేను గ్రో అవ్వగలను. మీరే ఎగ్జాంపుల్. యూ కేమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వరంగల్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సేల్స్మెన్గా, బికాస్ ఆఫ్ నాకు తెలుసు, బట్ సంథింగ్ ఎల్స్. సేల్స్ మ్యాన్ నుంచి ఎంత స్ట్రగుల్ అయ్యి, ఎంత డెడికేషన్ ఉండి దాని మీద ఫోకస్ చేస్తే యు ఆర్ ద వన్. నా ముందు కూర్చున్న వ్యక్తి ఈరోజు. అలాంటి చాలా సేల్స్మెన్స్ మీ దగ్గరికి వచ్చిన సేల్స్మెన్స్ని, మార్కెటింగ్ పర్సన్స్ని ఎలా వాళ్ళని హౌ యూ ట్రైన్ దెమ్? అంటే ఇక్కడ బేసిక్గా పర్సనల్గా నా దగ్గర నుంచి మొదలుపెట్టి నేను వాళ్ళ కోసం వెళ్తానండి. నేను నా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్కి ఇంత ప్రొపగండా లేదు, ఇంత పబ్లిసిటీ లేదు. సో అది చాలా వింత సబ్జెక్ట్. ఆ రోజులలో హైదరాబాద్కి అసలు ఎందుకు, నేను వరంగల్లో మార్కెటింగ్ చేశాను. క్వశ్చన్, మేము హైదరాబాద్కి వచ్చి ఏం చేస్తాం? ఇప్పుడు మాకు హైదరాబాదే కావాలి, హైదరాబాద్కే పోతాం కదా అనేది క్లారిటీ ఇప్పుడు చాలా మందికి ఉంది. అర్బన్ మైగ్రేషన్ అనేది ఇట్స్ ప్లేయింగ్ ఏ రోల్ నౌ. బట్ దోస్ డేస్ ఏం చేస్తామా, మాకు ఎవడున్నాడు హైదరాబాద్లో, ఏం చేస్తాము, అక్కడెక్కడో హయత్ నగర్ అంటున్నావు, అది ఎప్పుడు నేను చూడనే లేదు. అక్కడేదో కుక్కడపల్లి అక్కడెక్కడో అంటున్నావు, అసలు మేము అటు పోయిందే లేదు, అక్కడ అన్ని కబ్జాలు ఉంటాయి రైట్. ఇలాంటివన్నీ ఉండేది. సో అక్కడ ఆ పర్సనల్ అటెన్షన్ నీడ్ క్రియేట్ చేయడము, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడము, వాళ్ళ వైపు వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు చాలా చక్కగా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ లోపల ఇంకల్కేట్ చేసి వాళ్ళను ఏదో రకమైన మొహమాట పెట్టో, లేకుంటే వాళ్ళకు కొంచెం కన్విన్స్ చేసో, లేకపోతే వాళ్ళకు ఇన్ఫ్లుయెన్స్ అంటే తెలిసిన వాళ్ళు తీసుకున్నారు అంటే ఫస్ట్ ఒకళ్ళు మొదలుపెట్టి మిగతా వాళ్ళతో చేసో అలా మనం సేల్ చేసుకుంటూ వచ్చే రోజుల నుండి అక్కడ నుండి ఇక్కడ తీసుకురావాలంటే కూడా వచ్చే వారం చూద్దాంలే, నెసిటీ కాదు కదా, ఎప్పుడో చూద్దాంలే, ఇప్పుడు అన్ని డబ్బులు అక్కడ తీసుకుపోయి ఎందుకు పెట్టుకోవాలి. దీని నుండి అక్కడ నుండి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలన్నింటిలోకి వచ్చాను. నేను పర్సనల్గా స్టార్ట్ చేసిందంతా నా ఓన్ కాంటాక్ట్స్లో చేశానండి. ఓకే. నా రిలేటివ్స్, నా ఫ్రెండ్స్ వాళ్ళ బ్రదర్స్ ఫస్ట్ వీళ్ళని నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే నేను కొత్త వాళ్ళని ఎవరినైనా కూడా నేను ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకున్నప్పుడు అది లేమని అంటే నేను కొత్త మనిషిగా పోయినప్పుడు వాళ్ళు నన్ను నమ్మాలన్నా నా దానికి ఉండదు. ఇక్కడ నేను 1 to 3 ఉండదు, అక్కడ 1 to 3 అనేది నేను తెలుసు, 4, 5, 6 అనేది నేను సబ్జెక్ట్లోకి వెళ్తాను. ఆ తర్వాత నీడ్ క్రియేట్ చేయడం అనేది 8, 9, 10లో నేను క్లోజ్ చేస్తాను. సో ఈ స్టెప్ రావాలి అని అంటే నేను ఫస్ట్ నాకు ఉన్నటువంటి సర్కిల్ మాత్రమే నేను వాడుకున్నాను అక్కడ. సో జనరల్గా చెప్తుంటాను నేను, మనం ఏదైనా అంటే ఎక్కడ దొరుకుతారండి వీళ్ళు, ఎవరిని పట్టుకోవాలి అంటే మీ ఇంట్లో నెక్స్ట్ మంత్ మ్యారేజ్ ఉంది, నువ్వు కాంటాక్ట్లన్నీ రా, ఎవరెవరికి ఇస్తావు, తెలిసిన వాడికి, తెలియని వాడికి, మీ స్ట్రీట్లో ఉన్న వాడికి ఎత్తుక్కొని ఒక 500, 1000 మందికి కార్డులన్నీ రాసి పంపిస్తాం. ఓకే. ఎందుకంటే వి వాంటెడ్ మనకున్న ట్రెడిషన్ ఏంటి, ఎంతమంది వస్తే అంత గొప్ప. అవును. సో ఇక్కడ కూడా నీకు ఎంతమంది తెలుసు అనేది నీ గొప్ప, నువ్వు ఫస్ట్ రాసుకో. నువ్వు ఫస్ట్ అంతమందికి నీ పేరైతే తెలుసు, పేరు తెలియకపోయినా ఓహో పలానా వాళ్ళ తాలూకా, వాళ్ళ బ్రదర్ నువ్వు,
ఓ మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్వా. ఓకే. సో అలా నీకు తెలుస్తుంది కాబట్టి ఫస్ట్లో నీకు హుక్ చేస్తాం, యాంకరింగ్ అంటారు. యాంకరింగ్ చేసుకోగలుగుతావు నువ్వు ఫస్ట్. ఓ అంటే నీకు ఆ రెసెప్షన్ దొరుకుతుంది, రైట్. నీకు కలవడానికి నీకు కనీసం నీకు ఒక ఎంట్రీ దొరుకుతుంది అక్కడ. రైట్. అది ట్రస్ట్ని బిల్డ్ చేయడానికి చాలా ఉపయోగపడుతుంది అది. సో అక్కడ నుండి అలా బిల్డ్ చేసి మెల్లగా నేను నా సర్కిల్ చేస్తూ అందులో నుండే నేను మార్కెటింగ్ వాళ్ళని తీసుకొచ్చుకున్నాను. నేను నా ఫ్రెండ్స్ని తీసుకొచ్చాను, నా క్లాస్మేట్స్ని తీసుకొచ్చాను. లేదా నేను అక్కడ ఎల్ఐసిలో నేను పనిచేస్తున్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఎల్ఐసి డివోలు ఉంటే రిజైన్ చేయించి పట్టుకొచ్చాను కొంతమందిని. సో అలా మెల్లమెల్లగా అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ఆ తర్వాత దెన్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు ద డిఫరెంట్ ప్లేసెస్. అక్కడ లోకల్ రిక్రూట్మెంట్ కోసము అక్కడే ఉండి 3-4 days లోకలైజ్ అయిపోయి గోదావరి కానీ వెళ్ళాను అనుకోండి, వచ్చిన రూమ్ తీసుకొని హోటల్లో ఫ్రెండ్స్ అందరు ఇళ్ళలోకి తిరిగి, మీకు ఇక్కడ ఎవరికి కొంచెం ఫేస్ వాల్యూ ఉంది, ఎవరు చెప్తే 10 మంది వింటారు ఇక్కడ. ఓకే. సో స్వీట్ స్టాప్ దగ్గర లేకుంటే హోటల్స్ దగ్గర కొంచెం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ మూతబరిలాగా ఉన్న వాళ్ళు ఎవరు, సో ఎవరి ఫ్యామిలీకి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ ఫ్యామిలీ నుంచే నేను ఎవరినైనా తెచ్చుకోవచ్చా అంటే ఇవన్నీ కూడా రూట్స్ ఎత్తుకోవడం ఇక్కడ అంతా కూడా. రైట్. సో దట్స్ వాట్ ఎనీ ఎంఎన్సీ ఇప్పుడు ఎవరన్నా ఏదైనా చేయాలనుకుంటున్నప్పుడు లోకలైజర్లో స్ట్రాంగ్ ఎవడున్నాడు వాడికి పట్టుకుంటే అతను 10 మందికి ఎవరికి పరిచయం ఉన్నారో అని పట్టుకుంటారు వాళ్ళు. సో సిమిలర్ యాక్టివిటీ ఇక్కడ చేశాను. సో కమింగ్ టు మై టీమ్, నేను వాళ్ళ లోపల ఫస్ట్ చూసేది ఏంటి, ఎవరన్నా వచ్చినప్పుడు ఫస్ట్ నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు 2-3 నిమిషాలలో చూస్తానండి. నేను వాళ్ళకి ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నారనుకోండి, ఓకే, కొంచెం కష్టం అవుతుంది వాళ్ళకి. ఓకే. ఎందుకంటే మా అమ్మ నాన్న ఉన్నారు, మా వైఫ్ పని చేసుకుంటుంది, నాకు రెంటల్ వస్తుంది, అది ఉన్నా కూడా ఆలోచించే వాళ్ళు ఒక 20% ఉంటారు. అవన్నీ కంఫర్ట్ జోన్కి వచ్చిన తర్వాత ఇవన్నీ ఉన్నాక రిస్క్ ఎందుకు లైఫ్లో అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఆ రేజింగ్ పాత్లో ఉండి కొంచెము ఓపెన్గా అంటే ఇంట్రావర్ట్స్ ఈ ఇండస్ట్రీలో పనికిరారు, కొంచెం కష్టం, ఎక్స్ట్రావర్ట్ అయ్యి ఉండాలి, కొద్దిగా మాట్లాడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మన ప్రోడక్ట్ని సూట్ కేసులో పట్టుకొని వెళ్ళట్లేదు ఇక్కడ. రైట్. సో వీఆర్ జస్ట్ టేకింగ్ ఏ బ్రోచర్ ఆర్ అన్ అప్లికేషన్ ఆర్ మా మొబైల్లో ఉన్న ఒక డిజిటల్ విజువల్ను దాన్ని తీసుకెళ్ళి వాళ్ళని మనం చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఆ తర్వాత సైట్కి తీసుకెళ్ళిన అక్కడ ఏముంటుంది, మట్టి. ప్లాట్ అంటే మట్టి ఉంటుంది, మట్టి 4 రాళ్ళు కనపడతాయి, రోడ్లు కనపడతాయి. అది ఆ రోడ్లు వాళ్ళ ఇంటి ముందు కూడా ఒక రోడ్డు ఉంటుంది. సో ఇక్కడ వాళ్ళను ఆ విజువల్ జర్నీలోకి మనం ఎలా తీసుకెళ్ళాలి అనే దానికి వాళ్ళకు ఉండేటువంటి ఆ అపోజిట్ పర్సన్ను ఒక 5 నిమిషాలు మాట్లాడి అట్రాక్ట్ చేయగలుగుతాడా, ఇలా కాంటాక్ట్లోకి తీసుకురాగలుగుతాడా అతను. ఓకే. సో అది ఫస్ట్ ఉంది అని అంటే వాళ్ళకి ఫస్ట్ నీడ్స్ నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఏంటి బాబు ఏం చేస్తుంటావు, ఏముంది, ఎంత ఉంది, లాస్ట్ 2-3 yearsలో నీ ఇన్కమ్ ఎంత, నీకు ఎక్స్పెండిచర్ ఎంత, నీకు అసలు ఉందా, నీకు ఏమన్నా లాంగ్ విటిన్ ఎక్కడ ఉందాం అనుకుంటా, ఫర్గెట్ అబౌట్ రియల్ ఎస్టేట్ ఉండాలి, మనం ఫ్రెండ్స్గా మాట్లాడుకుందాం. ఓకే. ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు, ఏముంది సార్, నాకు మంత్లీ ఒక 25 వస్తే చాలు, 30 వస్తే చాలు, అంతకంటే ఎక్కువ వద్దా. కొంతమంది అంటారు కాదు సార్ నాకు ఇలా కావాలనుకుంటున్నాను. సో అంటే నీకున్నటువంటి మైల్ స్టోన్స్ ఏం పెట్టుకుంటున్నావు, నువ్వు నీ రోడ్ పాత్ ఎట్లా పెట్టుకుంటున్నావు, నీకు కంఫర్ట్ జోన్ వచ్చి నేను ఇంతకంటే ఎక్కువ పోను అని అన్నప్పుడు మార్నింగ్ 9:30, 10 o'clock లైవ్ స్టార్ట్ చేస్తాడు, 6:30 క్లోజ్ చేస్తాడు. నేను ఏమంటానంటే రియల్ ఎస్టేట్లో లాంటి చోట్లలో ఇదే కాదు, ఎక్కడైనా ఉండాలనుకున్నప్పుడు నీకు పాత రోజులలో మనం బ్రహ్మముహూర్తం అని అంటాం, ఇక్కడ కూడా ఏంటంటే మార్నింగ్ 5:30, 6 o'clock లోపల యూ షుడ్ బి అవుట్ అండి. మధ్యాహ్నం అంతా మీరు ఇంట్లో పడుకోండి, మధ్యాహ్నం అంతా యూ బీ కంఫర్టబుల్ ఎట్ యువర్ హోమ్. మార్నింగ్ మనుషులు దొరికేది మార్నింగే అండ్ ఈవినింగ్ 4:35 నుంచి మళ్ళీ 9:30, 10 దాకా. ఈ రోజుల్లో ఎవడో 11 o'clock ముందు పడుకోవట్లేదు కాబట్టి 9:30 దాకా మీరు డిస్టర్బ్ చేయొచ్చు. మధ్యాహ్నం పూట వాళ్ళ యాక్టివిటీలో షాప్లో ఉన్నవాడు షాప్లో బిజీగా ఉంటే, ఆఫీస్లో ఉన్నవాడు ఆఫీస్లో బిజీ ఉంటే మీరు పోయి వాళ్ళని డిస్టర్బ్ చేస్తే ఎంతవరకు వాళ్ళని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు, మీ స్ట్రైక్ రేట్ ఎంత ఉంటుంది. సో దట్స్ ద క్యాచ్మెంట్ టైం. అది ఏ టైంలో మనం పట్టుకోవాలి, ఏ టైంలో వాళ్ళని మనం కొంచెం టైంను మనం గ్రాప్ చేయొచ్చు. వాళ్ళు ఏదో బిజీ ఉన్నప్పుడు మీరు కాల్ చేస్తే, ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఫోన్ పెట్టాయమ్మా, ఏం పని లేదా, ఏదో మీటింగ్లో ఉన్నానమ్మా. సో యు ఆర్ టచ్ బేసింగ్. వాళ్ళ తర్వాత రెండోసారి చేసినప్పుడు అంత ఇంట్రెస్ట్ వాళ్ళకి రమ్మంటే రాదు అది వాళ్ళకి. సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళని పట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ రోడ్ మ్యాప్ ఏంటి, వాళ్ళ లోపల నిజంగా ఇది ఉంటే నీకు ఒకవేళ కనుక ఒక 2 years లోపల ఒక మంచి కారు, ఇల్లు అండ్ మంచి పొజిషన్, ఇవాళ నువ్వు వేసుకున్న బట్టల కంటే బెటర్గా నీ ఫ్రెండ్స్లో, నీ రిలేటివ్స్లో నీకంటూ కొంచెం ఐడెంటిటీ ఉండాలనుకుంటే 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా అలాగే ఉంటావా, లేకుంటే ఒక 2-3 yearsలో ఉంటే ఆ 8 years టైంను కూడా తీసుకొచ్చి, ఎనర్జీని తీసుకొచ్చి 2 yearsలో పడేస్తావా. సో అంటే మనం ఏమనుకుంటాము, ఎవ్రీ ఇయర్ ఫర్ ఎగ్జాంపుల్ నీకు 1 lakh వస్తుంది పర్ మంత్, ఇయర్లీ 12 lakhs. సో 12 lakhs వస్తే అందులో నీకు సేవింగ్స్ ఎంత ఉన్నాయి, లెట్స్ సే నేను 3 or 4 lakhs నాకు సేవింగ్స్ ఉన్నాయండి అని అనుకుంటాడు.
సో నువ్వు ఒక ఇల్లు కొనుక్కోవాలంటే నీకు ఒక 60-70 లక్షలు పెట్టి ఇల్లు కొనుక్కోవాలంటే అప్పుడు ఏం చేయాలి? 10 ఏళ్ళు ఉండాలి, లేకపోతే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ తర్వాత మార్జిన్ మనీ కింద మళ్ళీ పెట్టుకొని మళ్ళీ ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాత నుంచి నీ సేవింగ్స్ ఉండవు, అది ఈఎంఐ లేకపోతుంది. బాగుంది, కానీ 3 ఇయర్స్ దాకా నీకు అది పడుతుంది కదా. రైట్. ఈ సేవింగ్స్ అంతా తీసుకొచ్చేసి ఆ తర్వాత నువ్వు ఒక 15-20 ఏళ్ల పాటు మళ్ళీ దాన్ని ఈఎంఐలు కట్టుకోవాలి కదా. సో వాటన్నిటినీ వాటిని దీనికంటే ఒక 1 ఇయర్లో 12 lakhs బదులు నువ్వు ఒక 25 lakhs నీకు సంపాదించాలనుకున్నావు అనుకో, నీ ఎక్స్పెండిచర్ ఏమైనా పెరుగుతుందా? ఏం పెరగదు. బట్ లైఫ్ సేవింగ్స్ ఎంత ఉంటాయి? దాన్ని బిజినెస్ లాంగ్వేజ్లో ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. అంటే ఆ టైంను నువ్వు ముందు తెచ్చుకోవడం వల్ల నువ్వు దాన్ని మల్టీఫోల్డ్గా నువ్వు డెవలప్ అవ్వచ్చు. 27లో నువ్వు చేసేదాన్ని నువ్వు ఇవాళ చేసినప్పుడు 27లో పోయి అదే చేయవు నువ్వు. రైట్. 27కు 35 చేస్తావు. ఎగ్జాక్ట్లీ. బికాస్ యు ఆర్ స్కేల్డ్ అప్. యా. మనం చేసేటువంటి మీరు ఒక 30-40 crores పెట్టి ఒక మూవీ తీసి సూపర్ డూపర్ హిట్ అయింది అనుకోండి, మీరు 100 crores మీకు ఆటోమేటిక్గా మీకు స్టామినా వచ్చేస్తుంది మీకు. ఎగ్జాక్ట్లీ. ఒక రోడ్డు వాడు 1 crore రోడ్ చేస్తే 2.5 crores క్రెడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తుంది గవర్నమెంట్. బికాజ్ యూ కెన్ డూ 2.5 times అని చెప్పేసి వాళ్ళు క్రెడెన్షియల్ సర్టిఫికేట్ ఇస్తుంది. సో ఈ క్రెడెన్షియల్ బిల్డ్ చేసుకోవడంలో మనం దాన్ని తీసుకొచ్చి ముందుకు కష్టపడితే ఫ్యామిలీని కొంచెం సాక్రిఫైస్ చేసిన టైంను, అంటే నేను 6:30కి ఇంటికి వెళ్ళి పిల్లలతోటే కలిసి భోజనం చేయాలంటే ఎండ్ ఆఫ్ ద డే మీ పిల్లల కోసమే కదా నువ్వు కష్టపడేది, వాళ్ళకే కదా. నీ ఏజ్ను, నీకున్నటువంటి కెరీర్ను ఓన్లీ 1 life అనుకుంటే ఆ 1 lifeలో ఎన్ని లైఫ్స్ చూడాలనుకుంటున్నావు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన ఆస్పెక్ట్. అది టెరిఫిక్ సార్.